మహేష్ బాబు పక్కన నటించేందుకు సరిగ్గా సెట్ కానని సినిమాను రిజెక్ట్ చేసింది అందరూ మెచ్చిన అభినయ నటి. మహేష్ బాబు ఈ పేరు వింటే చాలు అమ్మాయిలకు రాజకుమారుడు, 6 అడుగుల అందగాడు. ఆ అందం, ఆ స్మార్ట్ వేరే ఏ హీరోకి ఉంటుందో చెప్పండి అంటూ మగవాళ్ళు కూడా జెల్సీ ఫీల్ అయ్యేలా చేయగలడు సూపర్ స్టార్ మహేష్ బాబు. టాలీవుడ్ జేమ్స్ బాండ్గా పేరు పొందిన మహేష్ బాబు ఇంకా 2 సంవత్సరాల్లో హాలీవుడ్లో సత్తా చాటి అందరి నోటా తన పేరును నామస్మరణగా జపించేలా రెడీ అవుతున్నాడు. రాజమౌళి కాంబినేషన్లో SSMB 29 బ్రేకులు లేకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ షూట్ తదుపరి ఒరిస్సాకు షిఫ్ట్ కానుంది. అక్కడ కీలకమైన లొకేషన్స్లో ముఖ్య భాగాలను చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. ఇందులో కేరళ స్టార్ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీలో జాయిన్ అయ్యాడని సోషల్ మీడియా వేదికల్లో కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మొదటి సినిమా రాజ్ కుమారుడితో రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెలుగు తెరకు పరిచయమైన మహేష్ బాబు ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తన తదుపరి చిత్రాన్ని అప్పటికే ఫామ్లో ఉన్న దర్శకుడు YVS చౌదరితో యువరాజు సినిమాని ప్లాన్ చేశాడు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ మూవీలో 2 హీరోయిన్స్ ఉన్నారు. ఒకరు సిమ్రన్ కాగా రెండో హీరోయిన్ సాక్షి శివానంద్. అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ సెలెక్ట్ చేసే ముందు మహేష్ బాబు పక్కన సిమ్రన్ స్థానంలో ముందు అభినయ నటి సౌందర్యని సెలెక్ట్ చేయాలని YVS చౌదరి అనుకున్నారట. ఇందుకు సంబంధించి ఈ సినిమా కథ సౌందర్యకి వినిపిస్తే సౌందర్య కూడా ఈ కథకి ఓకే చెప్పిందట. అయితే మహేష్ బాబు పక్కన మాత్రం తను నటించలేనని, దానికి కారణం మహేష్ బాబు తనకంటే వయసులో 3 సంవత్సరాలు చిన్నవాడని చెప్పారట. శారీరకంగా కూడా చాలా లేతగా ఉండటంతో మహేష్ బాబు తనకు తమ్ముడిలా కనిపిస్తాడని, తెరపై ఆడియన్స్ తమ స్క్రీన్ ప్రెజెన్స్ రిసీవ్ చేసుకోలేరని మహేష్ పక్కన నటించేందుకు సౌందర్య యువరాజు మూవీ ఆఫర్ రిజెక్ట్ చేశారట. ముందుగా ఒకరి ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తే అప్పటి నుంచి అవతల మనిషిలో ప్రేమ మొదలవచ్చేమో. మహేష్ పక్కన సిమ్రాన్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుందని సిమ్రాన్ పేరును తనే రిఫర్ చేశారట సౌందర్య. ఆమె చెప్పినట్టుగానే యువరాజ్లో మెయిన్ హీరోయిన్గా సిమ్రాన్ సెలెక్ట్ చేయడం జరిగింది. హ్యాపీ బోర్న్ వాయేజ్ అంకుల్. బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన ఈ సినిమా మొదట యావరేజ్ స్టాక్ తెచ్చుకున్న కొన్ని థియేటర్స్లో 50 రోజులు 100 రోజులు విజయవంతంగా ఆడి అప్పట్లో పర్వాలేదనిపించేలా ఫలితం సాధించింది. ఆ రోజు నన్ను ప్రేమించావు, నాతో చెప్పావా? లేదు, నీ మనసులోనే దాచుకున్నా. ఇక సౌందర్య మహేష్ పక్కన నటించకపోయినా తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో అమ్మ దొంగ, నెంబర్ 1 2 సినిమాల్లో నటించారు. వీరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉన్న కృష్ణకు సరైన జోడీ అనిపించారు నటి సౌందర్య.